రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందలకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు ఇస్తాం జరిగింది. రిలీఫ్ గానీ రిహాబిలిటేషన్ లో గానీ దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది. రెండో విషయం, సొంత లావాదేవీల కోసం ఏకంగా దొంగ కేసు బనాయించి ముంబై నుంచి ఒక యాక్ట్రెస్ ని తీసుకొచ్చి ఇచ్చాం. ప్రజలందరూ ఇప్పటికీ చూస్తున్నారు. దాంట్లో చాలా స్పష్టంగా ఎంక్వైరీ జరిగే సమయంలో పోలీస్ అధికారుల్ని తాడిపల్లి కొంపకి పిలిచి అక్కడ ఆదేశాలు ఇచ్చారని ఇన్ రైటింగ్ మాకు వస్తాం జరిగింది. దానిపైన ఈ ఫేక్ జగన్ ఏమి సమాధానం చెప్తాడని సూటిగా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. ఇంకో పక్కన చూసాం, వరదల్లో మనందరూ ఇబ్బంది పడుతున్నాం. దాదాపు 12 లక్షల క్యూసెక్స్ వరద వచ్చింది. అంటే ఇంకొక 1 లక్ష వచ్చుంటే ప్రకాశం బ్యారేజ్ కి ఏమయ్యేదన్న పరిస్థితిలో వైకాపా రంగులతో ఉన్న బోట్లు వచ్చి అక్కడ గేట్లని ఢీ కొట్టుకుంటున్న విషయం ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ వాళ్ళు కాదని ఏకంగా సొంత పార్టీ వాళ్ళని కూడా బయటకు గెంటేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రైవేటీకరణ మేం చేయము అని 100 సార్లు చెప్పినా ఈ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అంటే పొద్దున్న నుంచి రాత్రి నేను తెలిసింది ఓన్లీ ఫేక్ ప్రచారం. జగన్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తాను. మీరు 2019 ముందల నేను పెన్షన్ పెంచుతానని ఇట్లా అన్నారు. ప్రజలకు అర్థం వల్ల పాపం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచుతారనుకున్నాడు. కానీ ఇదేంటంటే కటింగ్ బిజినెస్. అప్పుడొక 250, అప్పుడొక 250, ఆయనకు 3 వచ్చినప్పుడు ఇంకో 250. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేశారు. వికలాంగులకు అందించే 3000 రూపాయల పెన్షన్ ని 6000 చేశారు. శాశ్వతంగా బెడ్ పైన ఉన్న వాళ్ళకి ఏకంగా 5000 రూపాయల నుంచి 15000 రూపాయలు చేశారు. ఇది ఆయనకి కంపడట్లేదు. ఇంకా నెయ్యి గురించి ఈరోజు ఆయన మాట్లాడుతూ నిజంగానే చాలా బాధేస్తాం. అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా? మీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తిరుపతి లడ్డు కరెక్ట్ గా లేదు, క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, మేము టెస్ట్ పంపించాం, టెస్టులు అన్ని వచ్చినాయని చెప్పారు. రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం, అధికారులు కూడా పెట్టాం. దాంట్లో చాలా క్లారిటీగా ఉంది. అది ఆయన కంపడట్లేదా? మళ్ళీ 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? మీడియా మిత్రులు మీ అందరు తెలుసు, మీరు తిరుపతికి వెళ్లి తిరుమలకి వెళ్లి భక్తుల దగ్గర బైట్స్ తీసుకుంటున్నారు. నేను చూసా అనేక బైట్స్. భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం, గత 5 సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు, చిన్నగా అయింది, అలాంటిది బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది, సైజు పెరిగింది, క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇదేం కంపట్లేదా? ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తారు స్వామి? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? తప్పు జరిగితే తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి.